ఉన్నారు మనం మాట్లాడదాం అంటారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే మేడం. సత్యం గారు, ఇవాళ మే డే సందర్భంగా శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు డిప్యూటీ సీఎం. అందులో ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ కూడా మాట్లాడింది. మీరు కూడా ఆ మహిళ మాటలు వినే ఉంటారు. ఆవిడ మాట్లాడుతుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అయితే మాకు 100 రోజులు కాదు 150 రోజుల పని దినాలు కల్పించాలి అని అన్నారు. ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో 150 రోజుల పనితీరు అనేది ఏ విధంగా ఉండాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అది ఒకప్పుడు ఫస్ట్ లో పనికాహార పథకంలో దీంట్లో జనాలు విపరీతంగా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ తర్వాత రోజుల నుంచి తర్వాత సంవత్సరాల్లో కూడా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. మాకు గిట్టుబాటు కావట్లేదని, మాకు సరైన విలువ ఇవ్వటం లేదని, మాకు మోసం జరుగుతుందని ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసిన తర్వాత మళ్ళీ పూర్వవైపు వచ్చిందని అనిపిస్తుంది. అంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి విలేజ్ లో ఊళ్ళో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మనకు సరైన మన కష్టపడ్డదని సరైన కూలి వస్తుంది, సరైన రేట్ వస్తుంది, లేదా మనకి ఎక్కడ మోసాలు జరగవు, మనం పని చేసిందని మనకు డబ్బులు వస్తాయి, వేరే దొంగ మాస్టర్లు ఉన్నారు అదే నమ్మకంతో ఈ రోజు ఆ నమ్మకం అదే మాటలు కనిపిస్తుందండి. ఆ హ్యాండిక్యాప్ చెప్పింది అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎటువంటి మోసం జరగట్లేదు, అండ్ ఏమి అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవడమా లేకపోతే మధ్యలో ఇంకెవరైనా తీసుకోవడం ఇలాంటిది జరగట్లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అవునండి. ఇప్పుడు మీకు ఈ స్కీమ్ వచ్చి 2004లోనే ఇప్పుడు వచ్చిందంటే కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి టైంలో. అంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఏ మంత్రి అయినా ఇంత టైం స్పెండ్ చేయడం చూశారండి. ఏ మంత్రి అయినా సెలబ్రిటీ అయ్యింది, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయింది, ఎంచేపు కూడా అయినా పశువులు తాగటానికి గుంటలు కట్టండి, అదే గుంటలు కుండీలు కట్టండి, లేదా చెరువుల్లో మీకు ఎకరం పొడవు ఉంటే కొంత ఒక సెంటో 2 సెంట్లో పొయ్యండి, నీరు స్టాక్ చేసుకోండి, తద్వారా భూముల్లో నిల్వలు పెరుగుతాయి. తర్వాత ఇటువంటి రోడ్లు పల్లెటూరుకు రోడ్లు వేయడం, మంచినీటి సౌకర్యాలు కల్పించడం, మీకు ఎక్కడైనా మురికి నీరు ఉంటే మాకు చెప్పండి అన్నాం, చెత్తనమ్మ తడి చెత్త తీయండి, పొడి చెత్త తీయండి. సమాజానికి ఉపయోగపడే మంత్రి స్థాయిలో ఉండి అతను కింద స్థాయికి వెళ్ళి ప్రజల గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిష్కరించే మంత్రిని నేను నా అనుభవంలో నా ఇన్ని సంవత్సరాలు నేను ఇతరులే చూస్తున్నానండి. ఎవరైనా మంత్రి వస్తే ఏం చేస్తారంటే నాకో నా అనుచరుడికో చుట్టానికో ఒక 2000 ఎకరాలు రాయించుకుందామా, 20 రూపాయలకో 10 రూపాయలకో ఒక 4-5 వేల కోట్లు వెనకాల వేసుకుందామా, లేదా మా నాన్నగారికో కొండ ఆక్యుపై చేసి విగ్రహం కట్టించుకుందామా, లేకపోతే ఒక నీటి పారుదల ప్రాజెక్ట్ లాంటివి తీసుకుని ఒక కాంట్రాక్ట్ మా కంపెనీకి వేసిన 20% తీసుకుందామని చూసి మంత్రులే చూసాం. కానీ ఈ రోజు వరకు కూడా తన ఊహించి ఆలోచించకుండా అమరావతిలో నా పాత్ర ఏంటి, లేదా అమరావతి ఎంత నేను త్యాగం చేసినా కానీ అసలు ఆ ఇన్విటేషన్ లో నా పేరు ఉందా లేదా, అసలు నా ఫోటో ఉందా లేదా కూడా చూడకుండా ఈ రోజున ఉపాధి కూలీల గురించి, లేదా పల్లెటూర్ల గురించి, పంచాయతీల గురించి, పంచాయతీ వ్యవస్థ అసలు ఎవరో కూడా అండి, అసలు ఎవరైనా ఒక హోమ్ మినిస్టర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక రోడ్ అండ్ బిల్డింగ్స్, లేదా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, లేదా జాతీయ భారీ వీటి పాలసీ ఇటువంటి శాఖలు తీసుకుంటారు. కానీ ఈ రోజున ఎవరు తీసుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి తీసుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, పంచాయతీరాజు, అటవీ, పొల్యూషన్ ఈ రోజు ఎవరు తీసుకోవాలండి, ఎవరో తీసుకోవాలి శాఖలు తీసుకుని. అయినా ఈ రోజున ఆ శాఖలు ఉన్నాయి, ఈ శాఖల్లో మనం కూడా చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగజేశాడంటే అది పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ వస్తుందని. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటూ ఉంటారు చూడండి, నేను ట్రెండ్ ఫాలో అవునా, ట్రెండ్ సెట్ చేస్తానని. నిజంగా ట్రెండ్ సెట్ చేశారని నేను భావిస్తున్నాను సార్. నిజంగా అతను మనసున్న మనిషి. అందుకని బోలా శంకరుడు అంటారు. బోలా శంకరుడు ఎలాగైతే తన గురించి తను ఆలోచించకుండా తన సమాజం గురించి ఆలోచించడం కోసం తన కష్టాలు ఎలా అనుభవిస్తాడో ఇతను కూడా అన్ని కష్టాలని, అన్ని అవమానాలని అన్నిటిని భరిస్తూ కూడా కింద స్థాయి వాళ్ళ గురించి ఆలోచించి, గ్రామీణంలో రోడ్డు గురించి, గ్రామంలో మురికి నీరు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్న గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మరొక 10 మంది రావాలని నేను భావిస్తున్నాను, నేను ఆశిస్తున్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ అండి సత్యం గారు. రైట్, వీరశేఖర్ గారు, ఈ 5 ఏళ్లలో కొత్త